ఏప్రిల్ 2 వరకు ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతిరోజు పరీక్షా సమయం వచ్చేసి పొద్దున్న మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందుకు గాను మన దగ్గర 12,903 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. 69 సెంటర్లను సెలెక్ట్ చేయడం జరిగింది. సెంటర్లో ఫెసిలిటీస్ చూసుకోవడం జరిగింది. సిఎస్డిఓస్ని, చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 5 టీమ్స్, తర్వాత సిట్టింగ్ స్క్వాడ్స్ అన్ని సెంటర్లలో ఏర్పాటు చేయడం అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా సెంటర్ కస్టోడియన్స్, పోలీస్ స్టేషన్ కస్టోడియన్స్ వీళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీ, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ మరియు అందరూ లైన్ డిపార్ట్మెంట్స్, డిఎంఐండ్ గారు, పోస్టల్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ బస్సెస్ పిల్లలకి టైంకి నడవడం కోసం వీళ్ళతో పాటు ఆల్ ఎంపీడీఓస్, ఎంఆర్ఓస్ వీళ్ళని కూడా మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులందరికీ ఒక 2 రోజుల ముందుగానే వాళ్ళ సెంటర్ చూసుకోమని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ హాల్ టికెట్స్ రీచ్ అయి ఉన్నాయి. ఎగ్జామినేషన్స్కి సంబంధించిన అన్ని ఆర్డర్స్ అంటే ఇన్విజిలేషన్ ఆర్డర్స్ కానివ్వండి, లేకపోతే సిఎస్డిఓస్ ఆర్డర్స్ కానీ అన్ని ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆల్రెడీ. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో 20వ తారీఖు రోజు మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటారు. సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత సెంటర్ ప్లాన్, ఎవ్రీథింగ్ వాళ్ళు చేసుకొని ఉంటారు. ఎగ్జామినేషన్ సిబ్బంది కానీ విద్యార్థులు కానీ ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ కానీ లేకపోతే ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏవి కూడా సెంటర్ ప్రెమిసెస్లోకి తీసుకుపోవడానికి గట్టిగా వాళ్ళు తీసుకుపోకూడదని గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరి దగ్గర కూడా ఉండొద్దు ఫోన్ అనేది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఈవెన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ ఎవరు సెంటర్లోకి వెళ్ళినా ఎవరి దగ్గర ఫోన్ అనేది లేకుండా లోపలికి వెళ్ళాలి. ఫోన్ అనేది అలో లేదు ప్రెమిసెస్ లోపలికి. తర్వాత బందోబస్తు గురించి ఎస్పీ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్ని సెంటర్స్ దగ్గర క్వశ్చన్ పేపర్ తీసుకెళ్లేటప్పుడు, తర్వాత ఆన్సర్ స్క్రిప్ట్స్ మళ్ళీ డిపాజిట్ చేసేటప్పుడు సెంటర్స్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు కోసం లెటర్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం అన్ని చీఫ్ సూపరింటెండెంట్స్ రూమ్లో సీసీటీవీ కెమెరా పెట్టడం జరిగింది. అది కూడా చెక్ చేసుకోవడం జరిగింది. మెమరీ కార్డ్ ఇచ్చి కరెక్ట్గా రన్ అవుతుందా లేదా. ఆ సీసీటీవీ కెమెరా ముందు మాత్రమే క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేయడం జరుగుతుంది. పిల్లలకి ఒక 5 minutes గ్రేస్ పీరియడ్ ఇవ్వడం జరిగింది. 9:30 ఎగ్జామినేషన్ టైం. 9:35 వరకు మాత్రం అలో చేస్తారు, తర్వాత అలో చేయరేటి పరిస్థితిలో. కాబట్టి స్టూడెంట్స్కి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా 8:30 వరకే సెంటర్ దగ్గర ఉండాలి ఎవ్రీడే. హాఫ్ అన్ అవర్ ముందు నుంచే వాళ్ళకి ఓఎంఆర్ ఇవ్వడం జరుగుతుంది. అదంతా ఫిల్ చేసేది ఉంటుంది కాబట్టి సీట్లో కూర్చోబెడతారు. కాబట్టి ఇంకా హాఫ్ అన్ అవర్ ముందు 8:30 వరకే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి. ఫస్ట్ డే కంటే ముందు మాత్రం ఒక 2 రోజుల ముందే వాళ్ళ సెంటర్ ఎక్కడుంది ఏంటి మొత్తం తెలుసుకొని ఆ రోజు ఫస్ట్ డే రోజు ఎగ్జామ్కి ఇన్ టైంలో రీచ్ కావాలి. ఎవ్రీడే కూడా టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. 7 పేపర్స్ ఉంటాయి ఎగ్జామినేషన్ పేపర్స్. ఏప్రిల్ 2 ఎగ్జామినేషన్ ముగుస్తుంది.